నా ఫ్రెండ్ సర్కిల్‌లో వాళ్ళ ఫ్యామిలీలో ఒకతనికి అంటే 55 ఏజ్ ఏమో ఉంది. తనకి సర్జరీ అయింది. స్పైన్ సర్జరీ అయ్యింది. సో, ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కువ భయపడుతున్నారు. అంటే స్పైన్ సర్జరీ చేపియొద్దు, అసలు ఎందుకు చేపిచ్చిర్రు అని. అంటే కొంతమంది చేపిచ్చి మంచి పని చేసిర్రు. చేపియొద్దు, చేపిస్తే ఇట్లాగే ఉంటది అని కొంతమంది మాట్లాడిర్రు. అంటే వీళ్ళు స్పైన్ సర్జరీ అంటే భయపడుతున్నారు. ఎందుకు ఈ భయం? అసలు ఏంటి? అంటే ఇప్పుడు ఈ అపోహ అనేది నార్మల్. హ్మ్. అంటే ఇప్పుడు మా ఇంట్లో చెప్పినా కూడా స్పైన్ సర్జరీ అంటే భయపడే అవకాశాలు ఉన్నాయి. ఓకే. మీ ఇంట్లో చెప్పినా స్పైన్ సర్జరీ అంటే భయపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఈ అపోహ అనేది బాగా డీప్గా పాతుకుపోయింది అందరికీ. ఎందుకంటే ఇన్ని రోజులు మనకి స్పైన్ సర్జరీ అంటే ఒక సపరేట్ డిపార్ట్మెంట్ అనేది లేకుండా, ఓకే. ఇప్పుడు నేను యాజ్ ఎ ఆర్థోపెడిషియన్ బట్ మై సూపర్ స్పెషలైజేషన్ నేను ఒక స్పైన్ సర్జన్. అంటే నేను ఆర్థోపెడిక్స్ వదిలి ఓన్లీ స్పైనే చేస్తున్నాను. నాకు స్పైన్ మీద అవగాహన ఎక్కువ. ఓకే. పాతకాలంలో స్పైన్ సర్జరీ అనేది ఒక డిపార్ట్మెంట్ లేకుండే. సో ఈ అవగాహన, స్పైన్ అంటే ఎలా డీల్ చేయాలి, ఎంత డీల్ చేయాలి అనే అవగాహన అప్పట్లో ఉన్న సర్జన్స్కి ఉంది. కానీ ఈ రోజు ఉన్నంత టెక్నాలజీ, ఈ రోజు ఉన్నంత జ్ఞానం లేదు. ఓకే. సో అప్పట్లో ఏమయ్యేదంటే కొంచెం చిన్న స్పైన్ సర్జరీ చేసినా, పెద్ద స్పైన్ సర్జరీ చేసినా కాంప్లికేషన్ రేట్ అనేది ఎక్కువ ఉండే పాతకాలంలో. సో మనకు తెలిసిన వాళ్ళలోనే ఎవరికైనా స్పైన్ సర్జరీ అయ్యి ఉంటే వాళ్ళకి కాలు పడిపోవడం కానీ, మళ్ళీ నడవలేకపోవడం కానీ, లేకపోతే మంచానికి అతుక్కుపోవడం కానీ జరిగేది ఒక కాలంలో. ఓకే. కానీ ఈ కాలంలో అలా కాదు. ఈ కాలంలో మేము ఫుల్లీ ట్రైన్డ్. అంటే స్పైన్ సర్జరీ అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్ వచ్చేసింది. స్పైన్ సర్జరీలో సూపర్ స్పెషలైజేషన్ కోసం సపరేట్గా కోర్సెస్ ఉన్నాయి. అంటే ఆర్థోపెడిక్స్ తర్వాత మళ్ళీ 2 years రిగరస్ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. సో స్పైన్ సర్జరీ అంటేనే భయపడాల్సిన అవసరం లేదు ఈ కాలంలో. మన టెక్నాలజీ కూడా అలానే పెరిగింది. ఒకప్పుడు ఓపెన్ సర్జరీస్ అని చేసేవాళ్ళు, దాని తర్వాత మైక్రోస్కోపిక్ సర్జరీస్ వచ్చాయి. ఇప్పుడు నేను ఎండోస్కోపిక్ స్పెషలిస్ట్ కూడా. సో మైక్రోస్కోపిక్కి నెక్స్ట్ లెవెల్ కూడా ఎండోస్కోపీ. ఓకే. ఈ రోజు ఎలా అయిపోయిందంటే స్పైన్ సర్జరీ ఈ రోజు ఆపరేషన్ చేసి ఒక 2 hours తర్వాత ఇంటికి కూడా పంపించే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఓకే. సో ఈరోజు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. నిజంగానే పాతకాలంలో భయపడాల్సిన అవసరం కూడా ఉండిందేమో. ఎందుకంటే ఆ టైంలో టెక్నాలజీ లేదు, ఆ టైంలో అవగాహన లేదు. ఈ టైం అలాంటిది కాదు. వీ హ్యావ్ అడ్వాన్స్డ్, చాలా అడ్వాన్స్ ఉన్నాం. ప్రపంచంలో చూసుకుంటే ఇండియాలో ఉన్న స్పైన్ సర్జన్స్ గ్లోబల్ స్టేజ్లో వీఆర్ డూయింగ్ వెరీ వెరీ వెల్. ఎందుకంటే నేను చాలా ప్లేసెస్ తిరిగాను. జర్మనీ వెళ్ళాను, యూఎస్ వెళ్ళాను, హార్వర్డ్కి వెళ్ళాను, జపాన్కి వెళ్ళాను. ఐ కెన్ సే దట్ మనం యాజ్ ఎన్ ఇండియన్ స్పైన్ సర్జన్ వీఆర్ వే అహెడ్, చాలా ముందున్నాం టెక్నాలజీ పరంగా కూడా, స్కిల్ పరంగా కూడా. సో ఇవాళైతే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకే. అంటే ఇంతకుముందుది దానికి భయం పడే ఛాన్స్ ఉంది, ఇప్పుడు దానికి లేదు అన్నట్టు మీరు మాట్లాడడం జరిగింది. అంటే రెండింటికి డిఫరెన్స్ ఏంది అసలు? అదే స్పెషలైజ్డ్ ట్రైనింగ్. ఓకే. ఏ సమస్యకి ఎంత చేయాలి, ఎవరు చేయాలి, దేంతో చేయాలి. సో ఈ ట్రైనింగ్ అనేది నాకు పోస్ట్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ తర్వాత నేను స్పెసిఫిక్గా ట్రైనింగ్ తీసుకున్నాను దీనికి సంబంధించి. ఓకే. ఒక హై వాల్యూమ్ సెంటర్, అంటే రోజు పొద్దున్న లేస్తే ఇదే పని, స్పైన్ స్పైన్ స్పైన్. సో ఇట్లాంటి సెంటర్లో నేను పనిచేశాను కాబట్టి స్పైన్లో ఎటువంటి సమస్యలు ఉన్నా చేయగలిగే కెపాసిటీ నాకు వచ్చింది. ఓకే. సో కాంప్లికేషన్ రేట్ అనేది నా చేతుల్లో ప్రాబబ్లీ తక్కువ నేను చెప్తాను, ఎందుకంటే నాకు ఆ ట్రైనింగ్ ఉంది. సో ట్రైనింగ్ లేని వాళ్ళు చేస్తే ఆబ్వియస్లీ కాంప్లికేషన్ రేట్ అనేది ఎక్కువనే ఉంటుంది.